ట్రాఫిక్ సమస్యలపై వీధి వ్యాపారులతో సమీక్షా సమావేశం. రామచంద్రపురం మున్సిపల్ పరిధిలోని పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై తోపుడు బండ్ల వ్యాపారులు, వివిధ శాఖల అధికారులతో డిఎస్పీ రఘువీర్, మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు డ్రైనేజీ అవతల వ్యాపారాలు నిర్వహించుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అసలు మీ దగ్గర ఫ్రూట్స్ కొనేవాడు ఒక్కడ కూడా బండి పక్కన పార్క్ చేసి బండి వ్యాపారం కాదు. సో మీ దగ్గర అమ్ముడయ్యే ప్రతి కాయ కూడా ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మా దగ్గర మేము పక్కనే ఉంటున్నాం. మీ దగ్గర కొనేవాడు ఇప్పుడు టిఫిన్ బండి అని మీరు పాయింట్అవుట్ చేశారు. టిఫిన్ బండి వాడు అమ్మడం కూడా బండి మీద కూర్చొని టిఫిన్ తింటాడు. అటు పక్కనో లేకపోతే రోడ్డుకి అడ్డంగా పెట్టడం, పక్కన పెట్టడం తింటాడు. కానీ మీ దగ్గర కొనే ప్రతి కాయ రోడ్డున ఆపి కొంటున్నారు. అది వాస్తవం. ఎవ్వడో ఇక్కడ కూడా బండి దిగి వచ్చి నీ దగ్గర పండు కొంటావు. బండి మీద ఉంటే కొంటాడు. ఆ బండి ఎక్కడ ఉంటుంది? రోడ్డు సగంలో ఉంటుంది. అది మేము అభివృద్ధి పనులకు మంత్రి సుభాష్ శంకుస్థాపన. రామచంద్రపురం పట్టణంలో 1,89,00,000తో అభివృద్ధి పనులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. అనంతరం కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు ఇతర అధికారులతో భూమి పూజ చేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, R&B, పంచాయతీరాజ్ నిధుల ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, పట్టణంలో సుమారు 5 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఆడవాడల ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్తో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కె గంగవరం మండలంలోని పార్టీ అధ్యక్షులు సిర్రా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గంగవరం, సచ్చివాడ, కోటిపల్లి, పాతకోట, కుడుపూరు తదితర గ్రామాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, నాయకులు చిత్కాల దొరబాబు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామచంద్రపురం పట్టణం పరిధిలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె గంగవరంలో ఎంపీపీ పంపన నాగమణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పామర్రు, మసగపల్లి తదితర గ్రామాల్లో పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలు కొనియాడారు. 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పలు కార్యక్రమాలు ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాస్, పంపన సుబ్బారావు, వాసంశెట్టి శ్యామ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నల్లా పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రామచంద్రపురం మండలం నుండి బీజేపీ మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, హసనబాద సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు, యువనేత తోలేటి సూర్య, సీనియర్ నాయకులు గుర్రాల సత్యనారాయణ,
జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పాల్గొని పవన్కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.